ఖమ్మంలో పాలిటిక్స్ రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ ఉంటే అదే స్థాయిలో కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. బీఆర్ఎస్ నాయకులు కావాలనే రైతుల పేరు చెప్పి రాజకీయం చేస్తూ ఉన్నారని మండిపడుతున్నారు. ఖమ్మంలో రైతుల చుట్టూ నడుస్తున్న పొలిటికల్ ఫైట్ పై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. రైతులు పండించిన మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. నెల రోజుల నుంచి కొనుగోలు జరగకపోయినా అధికారులు పట్టించుకోవటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల దగ్గరకు చేర్చితే కొనుగోలు జరపకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది అన్నారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు ఎన్ని కిస్తీలు పడ్డాయో రైతులే అర్థం చేసుకోవాలి అన్నారు. కేసీఆర్ హయాంలో రోజుల వ్యవధిలోనే మొత్తం రైతు బంధు పడేది అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నారు బీఆర్ఎస్ నేతలు. ఖమ్మంలో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మొక్కజొన్నలను కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ప్రస్తుతం కలెక్టరేట్ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతల బృందం ఇక్కడికి వచ్చింది. గత నెల రోజుల నుంచి కూడా మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎన్ని డిమాండ్ సంబంధించి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం ఆరోపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మద్దతు ధర సంబంధించి మద్దతు ధర కల్పించాలి, బోనస్ చెల్లించాలి, పంటలను కూడా పూర్తిగా కొనుగోలు చేయాలనే డిమాండ్ సంబంధించి కూడా వాళ్ళు చేపట్టారు. మొత్తం వినూత్న రీతిలో కూడా వాళ్ళు నిరసన సంబంధించి చేపట్టారు. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఈ ధాన్యానికి సంబంధించి కానీ మొక్కజొన్న కొనుగోలు సంబంధించి జరగట్లేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది సంబంధించి కూడా ధర్నా సంబంధించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 15 రోజుల నుంచి కూడా ధాన్యం సంబంధించిన కొనుగోళ్లు సంబంధించి లేక, అదేవిధంగా ఇటు మొక్కజొన్నలకు సంబంధించి కొనుగోళ్లు జరగట్లేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. చాలామంది నిరసన సంబంధించి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సంబంధించి ఉన్నారు. కొనుగోలు చెప్పండి సార్, అంటే నెల రోజుల నుంచి కూడా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు జరగట్లేదు, ఎట్లా మీరు ధర్నా చేపట్టారు, ఏం జరుగుతుంది క్షేత్ర? ఖచ్చితంగా సీరియస్గా రైతుల ఆగ్రహానికి గురవుతున్నటువంటి ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. ఖచ్చితంగా 2,400 రూపాయలు కొనాల్సిన మొక్కజొన్నల్ని కొనకపోగా బయట ఉన్నటువంటి మార్కెట్లో 1,500, 1,600 మాత్రమే కొంటున్నారు. ఎక్కడ కూడా ధాన్యం కొనట్లేదు, బస్తాలు లేవంటున్నారు. కౌలుదారుని సర్టిఫై చేస్తే తప్ప కొనమని చెప్తున్నారు. ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇలాంటి షరతులు పెట్టారా? ధాన్యం కొనడంలో కానీ మక్కలు కొనడం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలై మాత్రమే కొంటున్నటువంటి ప్రభుత్వ దమనకాండ నశించాలి. అందుకే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం బలపరుస్తుంది. రైతుల్లో తీవ్ర ఆగ్రహ జాలతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, రైతులను ఏడిపించే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పేసి ప్రజలు ఆగ్రహం గురవుతున్నటువంటి. అధిక పంట సాగు అయితే పండిన పంట కొనాలి కదా. ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనలేదా? మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడు కొనకుండా ఉన్నాం. వీళ్ళేమైనా మారు వ్యాపారం చేసి పక్క రాష్ట్రాల నుంచి దిగుబడి ఇంపోర్ట్ చేయట్లే కదా, తెచ్చుకోవట్లేదు కదా. దాన్ని కొనడంలో కూడా ఇంతటి జాప్యం పనికిరాదు. రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆగ్రహాల్లో మాడి మసైపోవడం కాంగ్రెస్ సమస్యలపై బీఆర్ఎస్ రానున్న రోజులు ఏ విధంగా కార్యాచరణ ఇంకా రైతుల పక్షాన ఎక్కడికైనా కొట్లాడతాం. మా ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పార్టీ రైతుల కోసమే కాదు, అనేక మంది ఎవరి కోసం, ప్రజల కోసం మా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. మా నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో. అంటే రైతులు సమస్యల సంబంధించి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు సంబంధించి ఎట్లా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్థాయిలో? చాలా ఇబ్బంది. రైతాంగం విపరీతమైన కష్టాల్లో ఉంది. విడివడిన ఖమ్మం జిల్లాలో దాదాపు 7 మండలాల్లో మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటగా కూడా పండిస్తూ ఉన్నారు. అట్లనే వరి కూడా పెద్ద ఎత్తున పంట జరుగుతూ ఉంది. సాగర్ ఆయకట్టు కింద ఉన్న పంటతో పాటుగా బోర్ల కింద, చెరువుల కింద ఉన్నది కూడా పంట పండడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ నెల ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా మే నెల ఒక్కటే ఉంది. ఇంకా మీరు ఎప్పుడు కొనాలి? ఇన్ని లక్షల టన్నుల పంటని ప్రజలు రైతులు ఎండలో పోసి
మరి మీ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతూ ఉన్నారు. అకాల వర్షాలు సమస్య ఉంది. వర్షాలు పడితే మళ్ళీ రైతు మన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలా. గోనె సంచులు షార్టేజ్ ఉంది, లారీలు లేవు, మిల్లర్లు ఏమో తరుగు విపరీతంగా తీస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా తక్కువ ఉన్నాయన్నది కూడా రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న కానీ లేవు, కొనుగోలు కేంద్రాలు తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉన్నాయి. మొక్కజొన్న అయితే అసలే లేవు. కాబట్టి కొనుగోలు కేంద్రాలు లేవు, మద్దతు ధర లేదు, రెండూ లేవు. ప్రభుత్వం కల్పించుకొని ధాన్యం మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో మరింత ఆందోళనలు ఉధృతం చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. రైతుల విషయంలో బీఆర్ఎస్ నాయకులది మొసలి కన్నీరు అని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి అన్నారు. ఈసారి మొక్కజొన్న సాగు పెరగడం, పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిన నేపథ్యంలో కొనుగోళ్ల విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఆ సమస్య లేదు అన్నారు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు రైతులు ఎవరూ రాలేదు అని, ఆ పార్టీ కార్యకర్తలే ఉన్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఖమ్మంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రైతుల చుట్టూ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా మాటల తూటాలు కూడా వెళ్తున్నాయి. ప్రధానంగా ఇష్యూస్ మొక్కజొన్న, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా అధికార కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కూడా ఈ మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా రైతుల ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ధర్నాలో ఆ పార్టీ నేతలు సంబంధించి విమర్శించారు. ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్గా ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరతో పాటుగా జిల్లా కీలక నేతలు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులకు అనుకూలమైన నిర్ణయాలు, అది రైతు భరోసా కావచ్చు, సరైన సమయంలో కరెంట్ ఇవ్వడం కావచ్చు, సరైన విత్తనాలు కావచ్చు, సరైన ఎరువులు సప్లై చేయడంలో మరి సఫలీకృతం కావచ్చు, వీటన్నిటికీ తోడు దేవుడి దయ వల్ల వాతావరణం కలిసి వచ్చి బ్రహ్మాండంగా మరి ఈనాడు మొక్కజొన్న పంట పండిన మాట వాస్తవం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా 5-6 మండలాల్లో బాగా పండిన మాట వాస్తవం. అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దళాలకు అమ్మొద్దు, 1600 రూపాయలకి మీరు ఎవరికి అమ్మొద్దు, 2400 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటుందని చెప్పేసి భరోసా ఇచ్చి మరి ఇవాళ 30 కొనుగోలు కేంద్రాలు తిరగటమే కాకుండా మరి స్పష్టమైన ఆదేశాలు ఈ జిల్లా మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వారు స్పష్టంగా చెప్పారు. రైతులు ఎక్కడ కోరితే అక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవండి. వాళ్ళ అవసరాల కోసం మరి 300 బస్తాలు, 400 బస్తాలు, 500 బస్తాలు ఉంటే ఒక కేంద్రమే కాదు, అవసరమైతే అక్కడికే పోయి కాటాలు వేయండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఈ రోజుకి 50,000 మెట్రిక్ టన్నులు ఈరోజు కొనుగోలు చేసి మరి గోడౌన్లకు పంపించడం జరిగింది. ఇంకా 2 లక్షల టన్నులు కొనడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఖచ్చితంగా కొంటాం. ఎవరు అధైర్యపడవద్దు, ఎవరు కూడా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు, వారి మాయమాటలు వినొద్దు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి పువ్వాడ కుమార్ గారు జాగ్రత్తగా మాట్లాడు. ఎవరయ్యా మీ దాంట్లో ఇవాళ ధర్నా చేసిన దాంట్లో రైతు? ఎవరయ్యా వ్యవసాయం చేసేది? ఎవరయ్యా మొక్కజొన్నలు పండించింది? ఒక ఆయన గ్రానైట్ వ్యాపారం, ఒక ఆయన మెడికల్ షాపు, ఒక మెడికల్ కాలేజీలు, ఒక ఆయన మరి కాంట్రాక్టరు, ఒక ఆయన మరి అమెరికాకి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసే ఆయన. మీరా రైతుల కోసం మాట్లాడేది? రైతుల గురించి మాట్లాడే హక్కు మీకుందా? గత 10 సంవత్సరాల మీ పాలనలో మీరు ఎన్ని లక్షల టన్నులు మొక్కజొన్నలు కొన్నారు? మేము ఎంత కొంటా ఉన్నాం? మీరెంత ధాన్యం కొన్నారు? మీరెంత మద్దతు ధర ఇచ్చారు? ఎంత బోనస్ ఇచ్చారు? మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారో ఏ గ్రామమైనా పోదాం, ఏ మండలమైనా పోదాం, ఏ నియోజకవర్గమైనా పోదాం, లెక్క తేలుద్దాం. దమ్ముంటే మరి మాతో పాటు రండి, మేము నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదో కొంత లబ్ధి పొందాలంటే తప్పకుండా వాళ్ళ ఉనికిని చాటుకోవాలి. కాబట్టి ఈరోజు రైతుల్ని మభ్యపెట్టి మీ అందరికీ మేము అండగా ఉంటాం, మీరు రోడ్ల మీద రండి అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని గావిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వాడుకుంటున్నారు తప్ప వాస్తవంగా ఏ గ్రామంలో చూసినా కూడా అటువంటి పరిస్థితి లేదు. రైతుల నుంచి ప్రతి గింజ కొనాలనే తపనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతులకు వీళ్ళు అంతగనం చేసేవాళ్ళు అయితే అప్పుడు రైతులు తిరగబడ్డప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి బేడీలు వేసి ఈ ప్రభుత్వంలోనే మరి రైతుల్ని అవమానపరిచిన ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే కూడా కలవనీయకుండా బేడీలతోనే కోర్టు చుట్టూ తిప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ ఈరోజు మేము మా నాయకులు చెప్పిన విధంగా ఒక్కళ్ళు కూడా అందులో రైతులు లేరు. రైతుల గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు, హైదరాబాద్కి పరిమితం అయ్యేవాళ్ళు, మరి వేరే వ్యాపార
రంగాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతుంటే సిగ్గుచేటు. కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. సమ్మర్లో ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మాత్రం హీటు పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు వెళ్తున్న నేపథ్యంలో 2.5 ఏళ్లలో మొదటిసారి ఖమ్మంలో మాత్రం పాలిటిక్స్ కొంత వేడెక్కాయని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.